ఇవి పెద్ద రసాలండి. ఇదిగోండి ముక్క ఎంత గట్టిగా ఉందో. టెంక కూడా చాలా బాగుందండి. టెంక చక్కగా పట్టింది. మేము చూసి మరీ తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకు. కొత్త చాలా బాగుంది. తారా టేస్ట్ చూద్ది కింద ఆకే పచ్చడి. వీడియో చేస్తున్నారని సౌండ్ వస్తుంది. నేను వీడియో చేయి పట్టు. టేస్ట్ చూసి చెప్పు. కొత్త ఆకే పచ్చడి బాగుంది. ఘాటుగా ఉంది. సరిపోయిందమ్మా. ఘాటుగా ఉంది కదా. ఘాటుగా ఉంది. ఘాటుగానే ఉండాలి, ఎందుకంటే కొత్త పచ్చడి కదా, కొంచెం కారంగానే ఉండాలి. ఇది ఉండి కొద్దీ కారం తగ్గుతుంది. ఇంకా ముందు పెట్టుకో. అబ్బా అదిరిపోయింది. ముద్ద పెట్టుకోగానే అనాలన్నమాట. అమ్మ ఇంకో ముద్దు పెట్టుకోరా. నీకు నచ్చినట్టు ఉంది కదా. ముక్క తింటావా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవి పెద్ద రసాలన్నమాట. ఒక 25 కాయలు తీసుకొచ్చాము. టెంక పట్టినది లేనిది మేము అక్కడే చూసి తీసుకొచ్చామండి. చక్కగా టెంక పట్టినవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా ముచ్చికి కూడా తీసేసి శుభ్రంగా తుడిచి అప్పుడు ముక్కలు కొడుతున్నామండి. ముక్కలు కొట్టిన తర్వాత లోపల పొర కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అలా పొర పట్టింది అంటే మనకి టెంక మంచిగా పట్టినట్టే. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వెంటనే తీసుకొచ్చారనమాట మాకు కాయలు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు పచ్చడి, అందు గురించి త్వరగా తీసుకొచ్చారు. వెంటనే మేము తీసుకొచ్చి పచ్చడి చేసేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి మా వారు కొట్టేస్తున్నారండి ముక్కలు. మనం కొట్టుకున్నాం అనుకోండి ఇంట్లోని చక్కగా నీట్గా ప్రతి ముక్క టెంక వచ్చేటట్టు ప్రతి ముక్కని నీట్గా కట్ చేసుకోవచ్చు. అదే బయట కొట్టించామనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తూ ఉంటారనమాట. మనం చెప్పినా కూడా పెద్దగా లెక్క చేయరు. అందుకని మా వారు ఏం చేశారంటే ఈ కత్తిపేట చేయించారనమాట మామిడికాయలు కొట్టడానికి. అందుకని ఈయనే చక్కగా ఇంట్లో కూర్చొని నిదానంగా ప్రతి కాయని చక్కగా కొడతారనమాట. ప్రతి ముక్క ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వకోకుండా మంచిగా కొడతారు. నేనేమో లోపల ఉన్న జీడి అలాగే పొర తీసేసి ఇచ్చేస్తున్నానండి. ఆయన ముక్కలు కొట్టేస్తున్నారు. ఈ విధంగా మొత్తం అంతా కూడా చేసేస్తామండి. ఇది పొర చూసారు ఎంత బాగా వస్తుందో. అంతలా పొర వచ్చింది అంటే మనకి టెంక గట్టిపడినట్టే లెక్క అనమాట. ఇదంతా ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను పక్కా కొలతలతోటి చూపిస్తానండి ఏ విధంగా పచ్చడి కలుపుకోవాలి అనేది. ఎందుకనంటే నేను ప్రతి సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి వీడియో చేస్తున్నాను, అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు నేను వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ముక్కలు కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఆవాలు చక్కగా ఎండలో పెట్టానండి. ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఎండలో పెట్టేశాను. చక్కగా ఎండినవి అనమాట. మనం ఆవకాయ పచ్చడిలో యూజ్ చేసే ప్రతిదీ కూడా ఎండలో పెట్టుకుంటేనే మనకి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు మిక్సీలో వేసేసి పిండి పెట్టేస్తున్నానండి. చక్కగా మెత్తగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది ఒక పళ్ళులోకి వేసేసుకుని ఇంకా మిగిలిన ఆవాలు కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట. అదే మరపట్టించామనుకోండి ఆవాలు మరపట్టట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మరలోని
ఇలాగా ఉండకట్టేసినట్టు అయిపోతుందంటండి. అందు గురించి మరపట్టట్లేదు. అలాగే ఇదిగోండి నువ్వులు కూడా తీసుకున్నాను. నువ్వులు 1 కేజీ నువ్వులు అనమాట. ఇవి కూడా చక్కగా దోరగా వేగించాలి. అసలు పచ్చి వాసన ఉండకూడదనమాట. పచ్చి వాసన ఉన్నది అంటే పచ్చడి టేస్ట్గా ఉండదు. అందుకని కొంచెం కలర్ మారే వరకు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేశానండి, చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మెంతులు కూడా వేగిస్తున్నానండి. మెంతులు నేను కొలత అనేది చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువగా వేగిస్తున్నాను, ఎక్కువ పచ్చళ్ళు చేస్తాను కాబట్టి వేసేటప్పుడు చెప్తానండి మీకు. ఇప్పుడు ఇదిగోండి నువ్వులు చక్కగా చల్లారిపోయినాయి. నువ్వులు కూడా మెత్తగా పొడి కింద చేసేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వలన పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా చక్కగా పొడి చేసుకుంటున్నామండి. మొత్తం నువ్వులన్నీ కూడా ఇలాగ పొడి చేసాను. ఇంకా మిగిలితే కనుక నెక్స్ట్ పచ్చడికి పట్టుకోవడానికి కూడా మిగులుతుంది అనమాట. అలాగే 400 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసేస్తున్నానండి. ఈ ఆవకాయ పచ్చడిలో నేను కంపల్సరీ వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ వస్తుంది, అలాగే రుచిగా ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో మీకు అందరికీ శుభవార్త అండి. ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అంటే చాలామంది అడుగుతున్నారండి ఆవకాయ ఇంకా రెడీ అవ్వలేదా అని. అయితే తక్కువ మోతాదులో ఒక 25 కాయలు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనండి. ఈ 25 కాయలతోటి మీరు కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంటే కదా. చాలామంది అందరూ కొనుక్కునే తినరు, కొంతమంది అయితే ఇళ్లలో కూడా పట్టుకుంటారు కదండి. వాళ్ళకి కూడా ఈజీగా ఉండేటట్టు నేను ఒక 25 కాయలు తీసుకుని చేస్తున్నాను అనమాట. ఆ 25 కాయలతోటి నేను ముక్కలతో కొలిచి కొలత ప్రకారంగా చేస్తానండి. మీరు కూడా అదేవిధంగా చేసుకుందరు. కానీ ఇంకా మీరు చాలామంది అడుగుతున్నారండి, మాకు ఎప్పుడు పంపిస్తారు ఆవకాయ పచ్చడి, లాస్ట్ ఇయర్ పచ్చడి అయితే అయిపోయింది అనేసి అడుగుతున్నారనమాట. నేను మీకోసమే ఎదురు చూస్తున్నానండి. కాయలు టెంక పట్టాలి కదా, అందు గురించి వెయిట్ చేస్తానమాట. ఇప్పుడైతే కొంచెం టెంక పట్టినీయండి, అందుకని తీసుకొచ్చి కొన్ని కాయలు అయితే ఈరోజు చేస్తున్నాం పచ్చడి. ఇంకెక్కడి నుంచి మీకు ఆవకాయ పచ్చడి వస్తుందండి. మేము ప్రిపేర్ చేసేస్తున్నాము, రెడీ చేసేస్తున్నాము. ఎంత కావాలన్నా కూడా మీరు మంచిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. రేటు విషయానికి వస్తే మేము బిజినెస్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ నుంచి కూడా మేము కేజీ 600 రూపీస్ చొప్పునే అమ్మామన్నమాట. ఇప్పుడైతే అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. మామిడికాయలు కూడా చాలా కాస్ట్ అయిపోయినాయి. అవి కొట్టించడానికి కూడా కాయకు వచ్చి 5 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగా ప్రతి దాని దగ్గర కూడా రేటు అలా పెరిగిపోయినాయి అనమాట. మేము ఇవన్నీ లెక్కేసుకుని చూస్తే మాకు కొంచెం అసలు ఏమీ కిట్టట్లేదండి. అందు గురించి మేము ఒక్క 50 రూపాయలు మాత్రమే పెంచాల్సి వచ్చింది ఈ సంవత్సరం. ఓకే అండి, ఏమనుకోవద్దు. పైగా మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్లో అయితే 700 వరకు పర్చేస్ చేస్తే ఫ్రీ అని చెప్పాం కదండి. కేజీకి 65 రూపీస్ తీసుకుంటారు కొరియర్ వాళ్ళు. ఆ 65 రూపీస్ కూడా మేమే పెట్టుకుంటాం. అలాగే ఆంధ్ర సైడ్ అయితే 1000 రూపాయల వరకు పర్చేస్ చేస్తే ఆంధ్ర సైడ్ డెలివరీ ఛార్జ్ ఫ్రీ అనమాట. ఆ పైన ఎంత చేసుకున్నా డెలివరీ ఛార్జ్ ఫ్రీ. అంటే ఎంత చేసుకున్నా అంటే ఒక 4-5 కేజీ చేసుకున్నారనుకోండి, దానికి కేజీకి 85 రూపాయలు తీసుకుంటారు. 85 రూపాయలు చొప్పున ఎంత అవుతుందండి? అది మేము పెట్టుకుంటున్నట్టే కదా. మేము ఇంచుమించు మ్యాక్సిమం ఫ్రీగా పంపిస్తున్నట్టేనండి. అందు గురించి మేము కొంచెం ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడికి మాత్రం 50 రూపాయలు పెంచడం అయిందనమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళందరూ మెసేజ్ల మీద మెసేజ్లు, ఫోన్ కాల్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారని అడుగుతున్నారనమాట. కాయలు అవ్వాలి కదండి, టెంకలు పట్టాలి కదా, అందు గురించి వెయిట్ చేస్తాము. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది కూడాను. ఓకేనండి. ఇప్పుడైతే నేను ఇదిగోండి 25 కాయలు అనమాట. ఈ కాయలు కడగడం దగ్గర నుంచి చూపించానండి మీకు. ఈ కాయలు కడిగేసి ముక్కలు కట్ చేసి శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఇప్పుడు ఈ కొలతలతోటి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి కొలవడానికి ఈ పాత్ర తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజుది. దీంతో ఎన్ని అవుతాయో చూద్దాము. ఇదిగోండి 1 2 3 4 5 6
ఇదిగోండి కరెక్ట్గా 7 గిన్నెలు అయినాయి అన్నమాట. ఏడు గిన్నెలు అయినాయండి. దీంతో ఈ లెక్క ప్రకారంగా గిన్నెల కొలత ప్రకారంగా అయితే 5 గిన్నెలకి 1 గిన్నె చొప్పున వేస్తామన్నమాట. కారం కానీ ఆవపిండి కానీ ఇలాగా. ఇప్పుడు 7 గిన్నెలు అయినాయి కాబట్టి 1.5 చొప్పున వేయాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం వెల్తిగా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇంకా మనం 3వ రోజున కలుపుతాం కాబట్టి సరిపోతే మళ్ళీ ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆవపిండి 1 వేసాం కదా, ఇంకా హాఫ్ వేయాలి. 7 గిన్నెలు కదండి, గిన్నె చొప్పున వేస్తున్నాను అనమాట. అందు గురించి ఇంకో హాఫ్ గిన్నె వేసుకోవాలి. మనకి ఆవకాయ పచ్చడికి ఆవపిండేనండి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి 1 గిన్నె కారం వేసానండి. సీన్ స్కిప్ అయింది. ఇంకో హాఫ్ గిన్నె కారం వేస్తున్నాను. నువ్వులు చక్కగా దోరగా వేగించి పొడి చేశానమాట. ఆ పిండి ఇందులో సగం వరకు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేసి పెట్టానండి ఇదే విధంగాను. మరీ ఎక్కువ వేసేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో సగానికి వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రేకులు ఇంచుమించు ఒక ½ కేజీ వరకు తీసుకున్నాను. పెద్ద రేకలు తీసాను అనమాట. ఇవి వేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే పొట్టు తీసేసి వేయచ్చు కదా అంటారు. ఆవకాయ పచ్చడిలో పొట్టు తీసి వేయకూడదండి. పొట్టు తీసేస్తే తొందరగా మెత్తబడిపోద్ది. సంవత్సరం వరకు ఉండాలి అంటే ఇలాగే వేసుకోవాలి. ఈ పైన పొట్టుతోటే వేసుకోవాలన్నమాట. మనం తినేటప్పుడు చక్కగా ఈ పొట్టు తీసుకుని తింటుంటే మంచిగా ఫ్రెష్గా చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, అది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేద్దరు. కానీ ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఈ పచ్చడి ఎంత తిన్నా కూడా పర్వాలేదు. అలాగే ఇదిగోండి 4 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు మెంతిపిండి. మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా మొత్తం అంతా కలపాలన్నమాట. నేను చేత్తోటే కలిపేస్తానండి పచ్చళ్ళు, మీకు కూడా తెలుసు. చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది. గరిటతో కలపడం కూడా కష్టమే ఇటువంటి పచ్చళ్ళు. ముక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్దగాను. ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె వేస్తానండి. నేను ప్రతి పచ్చడికి కూడా పల్లి నూనె వాడతాను. ఇంత అంత అని కొలత ఏమి ఉండదండి పచ్చడికి. ముక్కలన్నీ ములిగి వరకు మాత్రం వేసుకోవాలంతే. ఇదిగోండి ఆయిల్ సరిపోలేదు, ఇంకా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బాగా కలపాలన్నమాట. ఇలా కలిపితేనే ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం ఆవపిండి అంతా పడుతుంది అనమాట. పట్టి మంచిగా ఊరుతుంది. ఈ మామిడికాయ ముక్కలో నుంచి వాటర్ వదులుతుందండి.
ఆ వాటర్ తోటి ఇదంతా మంచిగా ఊరుతుంది అనమాట. అప్పుడే మనకి థిక్గా మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పోయాలండి పైనుంచి. సరిపోద్ది అనమాట ఈ ఆయిల్, ఎందుకంటే ఇంకా లోపల ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇదండి, ఈ విధంగా కలపాలన్నమాట ఆవకాయ పచ్చడి. ఇలా ఉంచేసామనుకోండి చక్కగా ముక్కలు మంచిగా ఊరి అప్పుడు లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి పైన ఇంత ఎత్తున ఆయిల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత 3 డేస్కి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. కింద నుంచి మీదకి బాగా కలిపితే సాల్ట్ ఏంటంటే ఆ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం కొంచెం అన్నంలో వేసుకుని టేస్ట్ చూసామంటే ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా ఎక్కువ తక్కువలు అయితే కనుక సరి చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి పచ్చడి తయారు చేసే విధానం. చాలా బాగా కుదిరింది, బాగా చేశాను. మళ్ళీ 3వ రోజున మళ్ళీ కలుపుతానండి. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి చేసిన ఆవకాయ పచ్చడి అనమాట. నాకు బిజినెస్ మంచిగా సాగాలని మనసారా దీవించండి అందరూ. ఈ ఆవకాయ పచ్చడి స్టార్ట్ చేసిన తర్వాతే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. అందు గురించి ఆవకాయ పచ్చడిని నేను మా ఇంటి విలవేల్పులా కొలుచుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాను. 3వ రోజుని కలిపేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు మీకు అందరికీ సప్లై చేస్తాను. ఇంకోటండి గుమ్మడి వడియాలు, అలాగే పిండి సగ్గుబియ్యం కలిపి చేసిన వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్లమిరపకాయలు ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి. రెడీ అవుతూనే ఉన్నాయి, మేము సేల్ చేస్తూనే ఉన్నాము. ఓకేనండి, ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్నీ పరిశుభ్రంగా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేస్తానండి నేను. బిజినెస్ పరంగా అది దృష్టిలో పెట్టుకుని ఏమి చేయట్లేదు. మనకి టేస్ట్గా ఉండాలి. మేము డబ్బులు తీసుకుని మీకు పంపిస్తున్నాం కాబట్టి మీకు కూడా సంతృప్తిగా ఉండాలి కాబట్టి నేను చాలా నీట్గా, చాలా పరిశుభ్రంగా, టేస్ట్గా చేయడానికే ట్రై చేస్తున్నాను. ఓకేనండి, 1కి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను నేను ఏదైనా చేసినప్పుడు. అంత జాగ్రత్తగా చేస్తానన్నమాట. ఓకేనండి, మళ్ళీ 3వ రోజున కలుద్దాం. ఓకే, బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదిగోండి ఆవకాయ పచ్చడి చేసి నేను 3 డేస్ అయిందనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ పచ్చడి కలిపానండి. ఇది పెద్ద రసాలు 25 కాయలు కలిపామన్నమాట. తర్వాత ఇవి అదే రోజుని సాయంకాలం నాటుకాయలండి, నాటుకాయలతోటి పచ్చడి కలిపాను. ఇవి 50 కాయలు అనమాట. ఓకేనండి, చక్కగా నాటుకాయలు అయితే చాలా బాగా సేల్ అవుతుంది. టెంక్ అది చాలా బాగుంటుంది, అస్సలు మెత్తబడటం లేదనమాట. సంవత్సరం తిరిగే వరకు కూడా ముక్క గట్టిగానే ఉంటుంది. అందుకని చాలామంది నాటుకాయలు అడుగుతున్నారు. అలాగే ఈ కాయలు కూడా అడుగుతున్నారు అనుకోండి. పెద్ద రసాలు కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకని ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారని ఈ పచ్చడి చేస్తున్నాము. అలాగే నాటుకాయలతో కూడా చేస్తున్నాము. ఇదిగోండి 3 రోజులు అయ్యింది పచ్చడి కలిపి. ఈ రోజున మళ్ళీ ఒకసారి బాగా కలపాలన్నమాట. చూసారా, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వేసి చాలా చక్కగా చేసామండి. 3వ రోజున ఎందుకు కలుపుతామంటే మనం ఫస్ట్ రోజుని ఉప్పు కలుపుతాం కదండి, ఆ ఉప్పు అంతా కిందకి దిగిపోతుంది అనమాట. ఇలా 3వ రోజున కలిపామనుకోండి మొత్తం అంతా బాగా కలుస్తుంది. అలాగే ఈ పచ్చడి కూడా కలుపుతామండి. ఇవి పెద్ద రసాలండి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఈ గ్రేవీ రావాలి అంటే కొంచెం నువ్వుల పొడి వేయాలి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసి వేస్తానండి. ఆ రెండిట్ల వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంది. ఇందులో కొంచెం ఆయిల్ తక్కువైందండి, అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కలుపుతాము. ఇంకొంచెం ఆయిల్ కలిపామండి, ఆయిల్ తక్కువైంది కదా అందుకని కొంచెం ఆయిల్ కలిపామండి. ఇదండి, ఇదేమో నాటుకాయల పచ్చడి. ఇంకా 2-3 రోజులు మంచిగా ఊరితే కనుక చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం కలర్ఫుల్గా కనిపించట్లేదండి, ఎందుకనంటే ఇది గ్రీన్ టబ్ కదా, ఇది ఈ షేడింగ్ పడి కొంచెం కలర్ సరిగ్గా కనిపించట్లేదు. అదే ఇదైతే చూడండి ఇంత రెడ్గా ఉందో. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసినవి సేమ్ ఒకటే, కాకపోతే దీన్ని కలర్ని బట్టి ఇది ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. నోరు ఊరిపోతుందండి అసలు. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఎంత బాగుంటుందండి. ఇదిగోండి, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, తినటం స్టార్ట్ చేసిన ఏదైనాను. ఇదిగోండి, పచ్చడి అయితే దేవుడి దగ్గర పెట్టేసుకుని వచ్చేసాను. ఇప్పుడు టేస్ట్ చూస్తానండి. ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయో లేదో చూసి అప్పుడు డబ్బాల్లో వేస్తామన్నమాట. ఓకేనండి. అప్పుడే వెల్లుల్లిపాయ వేసుకోకూడదులేండి, ఇంకా వెల్లుల్లిపాయ ఊరదు. టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి కొత్త పచ్చడి నోరు ఊరిపోతుంది అనమాట. యాండి ఈ డబ్బాలు కొంచెం పక్కకు పెట్టేసేయండి. ఇదిగోండి, ముక్క ఎంత గట్టిగా ఉందో. టెంక కూడా చాలా బాగుందండి, టెంక చక్కగా పట్టింది. మేము చూసి మరీ తీసుకున్నాం అన్నమాట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పచ్చడి. మన దగ్గర కారం అలాంటిది అనమాట, మనం స్వయంగా చేసుకున్న కారం. చాలామందికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇదిగోండి, రండి, ఫస్ట్ ముద్ద మీకే. ఇదిగోండి, ఫస్ట్ ముద్ద మీకు. కొత్త ఆవకాయ చాలా బాగుంది. బాగా తారని కూడా పిలుస్తున్నా అండి. అమ్మా తారా, అమ్మా తారా. టేస్ట్ చూద్ది కింద ఆకే పచ్చడి. వీడియో చేస్తున్నారని సౌండ్ వస్తుంది. నేను వీడియో చేయి పట్టు. టేస్ట్ చూసి చెప్పు. కొత్త ఆకే పచ్చడి బాగుంది. ఘాటుగా ఉంది. సరిపోయిందమ్మా, ఘాటుగా ఉంది కదా. ఘాటుగా ఉంది. ఘాటుగానే ఉండాలి, ఎందుకంటే కొత్త పచ్చడి కదా, కొంచెం కారంగానే ఉండాలి. ఇది ఉండి కొద్దీ కారం తగ్గుతుంది. ఇంకా ముందు పెట్టుకో. అబ్బా అదిరిపోయింది. ముద్ద పెట్టుకోగానే అనాలన్నమాట. చాలా బాగుంది. కారం ఇంకా 4-5 రోజులు అయితే కానీ కారం తగ్గదు, కొంచెం బాగా కారం ఉంది. అసలు కొత్త పచ్చడి కారంగానే ఉండాలి. ఇప్పుడే కారంగా లేకపోతే ఉండి కొద్దీ మాగే కొద్దీ తగ్గిపోతుంది కారం. చాలా బాగుంది. అమ్మ ఇంకో ముద్దు పెట్టుకోరా.
నీకు నచ్చినట్టుంది కదా బాగుంది. ముక్క తింటావా? అన్నీ ఆవపిండి చక్కగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోనియండి. ఘాటుగానే ఉండాలి పచ్చడి, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎవరన్నా తిన్నారో లేదో కానీ కొత్త ఆగా పచ్చడి మేమైతే తినేసాం. ఈ వీడియో చూసి ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు అబ్బా అమ్మ ఆకాయ పచ్చడి పెట్టేసింది ఎప్పుడు తీసుకొస్తుందా అనేది చూస్తూ ఉంటారు వాళ్ళు. కొత్త ఆకాయ పచ్చడిలో ఉన్న మజా వేరండి, చాలా బాగుంటుంది. పచ్చడిలో యూజ్ చేసే కారం కూడా మన దగ్గర అవైలబుల్లో ఉందండి. కేజీ 750 రూపాయలు అనమాట. అలాగే కూర కారం కూడా 750 రూపాయలు కేజీ. ఓకేనండి, మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.